దాంట్లో అట్లాగే సినీ ఫీల్డ్ కి సంబంధించి ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు మీరు గమనిస్తే వచ్చిన వాళ్ళంతా కూడా సినీ ఫీల్డ్ రిలవెంట్ గా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. సో ఇండిపెండెంట్ ఇప్పుడు అటు జయలలితని తీసుకున్నా, కరుణానిధి గారిని తీసుకున్నా, అంత ముందుకు జయలలిత కన్నా ముందు ఉన్నటువంటి తన గురువు గారు అని చెప్పుకున్నటువంటి తన అయినా, ఇవాళ విజయన్ అయినా, సో అంటే అక్కడ క్లియర్ గా చాలా ఒక రకమైనటువంటి తమిళనాడు విషయాలపైన, తమిళనాడు రాజకీయాలపైన రిజల్ట్స్ పై ఇంత విశ్లేషణ చేస్తున్నారు. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తమిళనాడులో డిఎంకే కోల్పోవడం అనేది మీకు ఎలా, మీ కాంగ్రెస్ పార్టీకి ఎలా చూస్తున్నారు? టీవీకే విజయ్ మొదటి నుంచి మీరు చెప్పిన మాటే, డిఎంకే స్టాలిన్ కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాటే, అతని వెనక అమిత్ షా, మోదీలు ఉన్నారనే రకంగా ప్రచారం చేశారు. ఆ వ్యక్తి ఇప్పుడు మీకు సహకరిస్తాడా? బీజేపీ వైపుగా వెళ్తాడు కానీ. సో మీకు ఇది ఒక బిగ్గెస్ట్ లాస్ అని చెప్పాలి. సౌత్ ఇండియాలో కూడా చిన్నగా మెల్లగా తమ అనుకూలస్తులతోనో తమకు సంబంధించిన సపోర్టర్స్తోనో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది కదా తమిళనాడులో కూడా. ఎక్కడైతే ప్రజలు అలౌ చేయరో ఆ చోట మీరంటున్న మాట నిజమైతే టీవీకే విజయ్ రూపంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది అనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు నేను రెండు రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అనూహ్యంగా అన్నా డిఎంకే సెకండ్ ప్లేస్ లో ఉంది. అసలు దాన్ని ఊసే ఎక్కడ లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడే మాట్లాడితే వేగ్గా ఉంటదేమో, నేను అదేం మాట్లాడట్లేదు. కొంచెం మనం వేచి చూసి కొంత విశ్లేషణ తర్వాత ఆ లైన్ మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆగున్నాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీగా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే స్టాలిన్ గారు చాలా స్ట్రాంగ్ గా బలంగా వాళ్ళు మొన్న దొడ్డిదారిన తీసుకురావాలనుకున్నటువంటి డీలిమిటేషన్ దానికి సంబంధించి మహిళా బిల్లు పేరు పెట్టేసి చేసినటువంటి కుట్రని పసిగట్టి వీళ్ళు గట్టిగా నిగదీశారు కాబట్టి ఆ బిల్లు అనేది వీగిపోయింది అక్కడ దాంట్లో. సో వాళ్ళు చేయలేకపోయినారు కాబట్టి చాలా సీరియస్ గా. సో ఒక సందర్భంలో బీజేపీ విజయంతో కలిసి పొత్తులో వెళ్ళానని కూడా ఆలోచన వాళ్ళు చేసి ఉన్నారు. అది కలిసిపోవడం వల్ల విజయ్ నష్టపోతా అని గ్రహించి విజయ్ కలవకపోవడం అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ రావద్దు, కాంగ్రెస్ తో ఉన్నటువంటి వాళ్ళు రావద్దు. ఆ తర్వాత ఎవరున్న వాళ్ళకి ఫరక్ పడదు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసి తర్వాత వాళ్ళని ఎట్లా పొందబెట్టాలో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది బీజేపీ వాళ్ళకి. వాళ్ళ రాజకీయాలు కొనసాగుతాయి. ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ వెళ్దాం ఇంద్రశోభన్ గారు. వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన దాంట్లో కూడా తను కంటెస్ట్ చేస్తున్న నియోజకవర్గం భవానీపూర్ లో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారి సుమారుగా 15,000 పైచిలకు ఓట్లతో లీడ్ లో కొనసాగుతున్నారు. సో ఇప్పుడు రిజల్ట్స్ ఎలా చూడాలి? ఇది కూడా ఒక షాకింగ్ రిజల్ట్స్ అని చెప్పాలి. ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా తీవ్రంగా పడబోతోంది. బికాస్ మీకు కేరళలో వచ్చిందని సంతోషించే లోపు తమిళనాడు పోయింది, మీకు సపోర్టివ్గా ఉన్న డిఎంకే పోయింది, వెస్ట్ బెంగాల్లో బీజేపీ రాబోతోంది. అక్కడ మీకు కేవలం 3-4 స్థానాలు మాత్రం. అస్సాం బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ. సో ఇట్లా ఎలా చూడాలి? 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఒక చోట మీకు సానుకూలంగా ఉంది, 4 చోట్ల మీరు డిజాస్టర్ని ఎదుర్కోబోతున్నారు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కాస్త తన మిత్రవర్గాలైనా తనైనా బలంగా ఉందో ఆ ఉన్న దగ్గరలో మమ్మల్ని చంపే ప్రయత్నంలోని భాగంగానే రకరకాల కుట్రలు, ఓటు ఉన్నటువంటి వారికి ఓటు లేకుండా చేయడము, సర్ పేరుతోటి పూర్తిగా రాజ్యాంగాన్ని కుళ్ళబడచడము, దానితో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి ఎప్పుడు వాడేటువంటి కమ్యూనల్ అస్త్రాలు అయి ఉండొచ్చు. దానితో పాటు ఈవీఎంస్ పైన కూడా మనము డౌట్ పడే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మీరు గమనించినట్లయితే నేను ఇప్పుడే మాట్లాడుతా చూసారా, వాళ్ళు గెలిచారు కాబట్టి ఓడిపోయారు కాబట్టి ఇది మాట్లాడుతున్నారని అంటారు. బట్ ఈ సొసైటీలో ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ వద్దు అని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాము. అది బ్యాలెట్ ద్వారా రావాలి అని అడిగినా కూడా దానికి ఎక్కడా కూడా వాళ్ళు మొగ్గు చూపే ప్రయత్నం కనబడతలేదు. సో ఇట్లా రకరకాలమైనటువంటి వాటితో కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసము, కాంగ్రెస్ ఓటమి చేయడం కోసము, తన అస్తిత్వాన్ని పూర్తిగా లేకుండా చేయడానికి చాలా కుయుక్తులతోటి చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. వెస్ట్ బెంగాల్లో ఒక మహిళా నాయకత్వాన్ని ఆమె చాలా ధీటుగా వీళ్ళపైన పోరాటం చేసింది. కానీ అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్వయంకృత అపరాధం మమతా దీది చాలా ఉంది అక్కడ. భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఆ స్కోప్ పెరగడానికి కారణం కూడా ఆమె యొక్క అపరాధమే, స్వయంకృత అపరాధం అని చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా పనిచేసింది, ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. సో అక్కడ మాకి మన బై ఎలక్షన్ లో గెలిచినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్ అక్కడ మెర్జ్ అయినటువంటి పరిస్థితి. సో మమతా దీది చేసినటువంటి వాటి వల్ల
కమ్యూనిస్టులు కానీ కొంతమంది ఈ హిందుత్వం చెప్పుకునేటువంటి కొద్ది వ్యక్తులు కానీ ఆమె యొక్క దాడులకు ఆమె అరాచకానికి గుండాగిరికి భయపడి కొద్దిమంది అవసరమైతే ఏదైతే ఏమైంది ఈమె మారితే చాలు ఉన్న దాని కోసం బీజేపీకి అక్కడ మద్దతు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి నరేంద్ర మోదీ గారు అక్కడే ఉండి, అమిత్ షా గారు అక్కడనే ఉండి ఒక 2 లక్షల ఏమంటారు బలగాలని అక్కడ మోహరింపచేసి భయభ్రాంతులకు గురి చేసి ఒక ప్రధానమంత్రి హోంమంత్రి వెళ్ళి వెస్ట్ బెంగాల్లో కూర్చొని రాజకీయం చేశారు అని అంటే దాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో మనకు అర్థమవుతుంది. సో గెలుపోటములు అనేది ఉండొచ్చునేమో, బట్ కానీ ఆ మిగతా రాష్ట్రాల్లో లేనంత కాన్సన్ట్రేషన్ వెస్ట్ బెంగాల్ పైన పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నాయకుల యొక్క నాయకత్వాన్ని బలహీనపరచడం కోసం. దీంతో మీ ఇండి బ్లాక్ పూర్తిగా ఖతమైపోయిందా? మీరు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఇండిని ఏర్పాటు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ మీ ఇండిలో భాగస్వామ్యమే, డిఎంకే మీ ఇండిలో భాగస్వామ్యమే. తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మీరు అక్కడ కలవలేదు. వెస్ట్ బెంగాల్లో ఇండివిజువల్ కంటెస్ట్ చేశారు, మీకు వచ్చిన స్థానాలు 4. యూడిఎఫ్ పేరుతో ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కేరళ ఎన్నికల్లో ఎల్డిఎఫ్ అక్కడ కోల్పోతుంది, ఇక్కడ కూడా బ్రేక్ అయిపోయింది. ఇక మీ ఇండి బ్లాక్ ఎక్కడ ఉంది? ఇండి బ్లాక్ క్లోబ్స్ కదా. మీరు ఏ ప్రభుత్వాన్ని అయితే కొల్లగొట్టాలని చెప్పి ఇండి బ్లాక్ ని ఏర్పాటు చేసుకున్నారో ఇప్పుడు ఆ ఇండి బ్లాక్ విచ్ఛిన్నం అయిపోయింది. ఇక ప్రభుత్వాన్ని బీజేపీని ఢీకొనే అవకాశం లేదా? నేనేం చెప్తానంటే రాజకీయాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 10-12 సంవత్సరాల నుంచి ఏం చెప్పారు వాళ్ళు, మన కాంగ్రెస్ పార్టీలు లేకుండా చేస్తాం, ముక్త కాంగ్రెస్ అని ఒక నినాదం తీసుకున్నారు. అని ఏమైంది? కాంగ్రెస్ ఎప్పుడు అది ఒక ఏమంటే అమీబా లాగా తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఏదో రూపంలో ఈ ప్రజల మధ్య ఉంటుంది అది. కాబట్టి అధికారమే పరమావధిగా ఇవాళ కాషాయమే మొత్తం కబలించాలని పనిచేస్తున్నటువంటి బీజేపీకి కాంగ్రెస్ డెఫినెట్ గా ఎక్కడ భయపడదు, కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఉండదు. లేకపోతే ఇవాళ 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా క్యాడర్ ఇంకా కూడా బలంగా ఉండి గ్రామ స్థాయిలో పనిచేస్తుంది అంటే మాకున్నటువంటి మూలాలే స్ట్రాంగ్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇండి కూటమి ద్వారా దేశంలో బీజేపీకి అడ్డుకట్ట వేయాలి అని అంటే మిగతా వాటిని కూడా కలుపుకొని ఒక స్ట్రాంగ్ గా ఇవాళ మనం ధీటుగా ప్రతిపక్షంలో ఉండాలని రాహుల్ గాంధీ గారు అవసరం అనుకున్న దగ్గర ఒక స్టెప్ తగ్గి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చిన్నారు. బట్ అట్లా ఉన్నటువంటి దాంట్లో మమతా దీది తనకు సందర్భం అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు కూడా ఆమె ఆధిపత్యం చెలాయించాలని ఆమె ఆలోచించుకుంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ, మరి దీనికి మనం అండగా నిలబడాలని తను చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది. ఆమె హెడ్ స్ట్రాంగ్ గా మాత్రమే బిహేవ్ చేశారు. సో ఇక్కడ లెఫ్ట్ కూడా గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో లెఫ్ట్ మాతో కలిసి ఉంది ఇక్కడ, కానీ దాని సందర్భం వచ్చినప్పుడల్లా దాని యొక్క ఆపోజిషన్ గా బయట నిలబడి ప్రొటెస్ట్ చేస్తుంటుంది. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి కదా, మిత్ర ధర్మంలో మిత్ర బంధంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలని వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వెస్ట్ బెంగాల్ నిజంగానే తృణమూల్ కాంగ్రెస్ మీతో కలిసి ఉంటే మీరు సీట్లు షేర్ చేసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ ఇంకా కొలాప్స్ అయిపోయింది, బీజేపీకి ఇంకా చాలా ఫ్రీ హ్యాండ్ వచ్చేదేమో. బికాజ్ ఇక్కడ రిజల్ట్ చూస్తున్న అర్థమవుతోంది కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలకు పరిమితమైందంటేనే ఇండివిజువల్ గా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని అర్థమవుతోంది. అది తప్పు. ఎందుకనంటే మీరు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసుకున్నా, స్ప్లిట్టింగ్ ఆఫ్ ఓటర్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా మనకు అది అర్థమవుతుంది. సో ఇక్కడ మమతా దీది చాలా పూర్తిగా ఆమె యొక్క వైఖరి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ భారతీయ జనతా పార్టీ అక్కడ 1 కోటి ఓటర్స్ ని తన యొక్క రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు భంగం కల్పించిన వాళ్ళకి ఈ దేశంలో పార్టీగా ఉండే నైతిక హక్కు ఉన్నదా అన్నది దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో గెలుపోవటం సహజమండి, కానీ నా ఓటే లేకుండా చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చిన్నారు? ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా మానిపులేట్ చేస్తున్నామో మనం చూస్తున్నాము. ఎలక్షన్లకి సంబంధించినటువంటి బీహార్ లో కూడా సేమ్ ఇదే పరిస్థితి కదా. స్టాలిన్ అనుకుని ఉంటాడు కదా, గతంలో నేను డిఎంకే ఒంటరిగా వెళ్ళినప్పుడు అద్భుతంగా రిజల్ట్ రాణించగలిగాను, ఇక్కడ అన్నా డిఎంకేని జయలలిత మార్క్ ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని తీసుకురాగలరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టిన తర్వాతే నా పని అయిపోయింది అనే రకంగా ఆలోచించి ఉండొచ్చు కదా డిఎంకే. ఇప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ డిఎంకే కాంగ్రెస్ పొత్తులోనే ఉంది లాస్ట్ టైం తమిళనాడు. కాబట్టి అది సినారియో కాదు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అక్కడ మాకున్న స్థానాలు ఎంత, మాకు ఇచ్చిన సీట్లు ఎన్ని? తక్కువే కదా. సో విజయన్ గారు ఒక సందర్భంలో వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి పని చేయడం కోసం. బట్ కానీ ఎక్కడా కూడా మేము ఆ రకమైనటువంటి దాంట్లో తీసుకోలేదని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో
ఈ దేశంలో భారతీయ జనతా పార్టీతో ప్రమాదం ఉందని దేశ ప్రజలు గమనించాలని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా యొక్క ఉనికి ఎప్పుడూ కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య పోరాటాలతో భారతీయ జనతా పార్టీ చేసే ప్రజా వ్యతిరేక పనుల కోసం మా యొక్క పని ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తున్నాము. సో ఓడినంత మాత్రాన కుంగిపోయేలేదు, గెలిచినంత మాత్రాన అదే విజయకేతనం అని చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఇవాళ కేరళలో సంబంధించినటువంటి మీరు గమనిస్తే కేరళలో ప్రజలు ఎందుకు మా వైపుకు మొగ్గు చూపినారో మీరు గమనించండి. ఆ విశ్లేషణ వైపు చూడండి ఒకసారి. ఆర్థిక సంక్షోభము వైపు వెళ్తున్నటువంటి అంటే విజయన్ ఒక లెఫ్ట్ పార్టీ నుంచి ఎంతో బాగా చేస్తారని మాట్లాడుకున్నటువంటి విజయన్ గారు కూడా నెలకిసారి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని నెట్టివేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా మాకు అక్కడ పనిచేసింది ఏంటంటే ఆ కేరళలో బాగా రైతులకు ఉన్నటువంటిది ఏదైతే రబ్బరు తీసే అటువంటి వ్యవసాయం చేసే రైతులు ఉన్నారో వాళ్ళకి మేము 300 రూపాయలు వాళ్ళకి బోనస్ గా వాళ్ళకి మేము పెంచిస్తాము అని చెప్పినటువంటి విషయం అయి ఉండొచ్చు. అట్లాగే ఎక్కువగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఉమన్ చాందీ గారు అక్కడగా సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తిగా ప్రజలతో ఎంతో ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తిగా ఆయన పేరు పైన 25 లక్షల రూపాయల బీమాని వాళ్ళకి ఆరోగ్య బీమాని కల్పిస్తామని చెప్పిన విషయం అయిండొచ్చు. మైనార్టీల మద్దతుతోటి ముస్లిం లీగ్ వాళ్ళతో మాకున్నటువంటి మేము చేసినటువంటి సమన్వయం అయిండొచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగుల కల్పన విషయంలో ఇవాళ ఆ రాష్ట్రం యొక్క ప్రతిభావంతులైనటువంటి యువత విదేశాలకు వెళ్లేటువంటి సందర్భాల్లో దానికి అడ్డుకట్టగా వేస్తూ తమిళనాడులో డిఎంకే తో పొత్తులో ఇచ్చుంటారు, ఇవే హామీలు వెస్ట్ బెంగాల్లో ఇచ్చుంటారు, ఇవే హామీలు రకరకాల అక్కడ సిచ్యువేషన్ అనుగుణంగా హామీలు ఇచ్చే ఉంటారు. బట్ ఇక్కడ కలిసి వచ్చింది అక్కడ కొంత విఫలమయ్యారు. బట్ ఎనీహౌ ఐ గెట్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తా నేను. సో తమిళనాడు రాజకీయాలకు సంబంధించి చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల చుట్టూ తిరిగినటువంటి తమిళనాడులో విజయ్ ఎరా స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. సామాన్యుల పార్టీగా బరిలోకి దిగిన టీవీకే ఎవరు ఊహించని విధంగా ప్రపంచం సృష్టిస్తోంది. ఇక తమిళ రాజకీయాలను శాసించబోయేది విజయ్ అని క్లియర్ గా స్పష్టంగా ఈ రిజల్ట్స్ అర్థమవుతోంది. తొలిసారి అయినా ఒంటరిగా బరిలోకి దిగి తిరుగులేని శక్తిగా తలపతి విజయ్ మారుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ కి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటని డీటెయిల్ గా చెప్తాను మీకు నేను. సో తమిళనాడు ఎన్నికల్లో తలపతి విజయ్ సంచలనం సృష్టించారు. ద్రవిడ పార్టీల పైన కోలుకోలేని దెబ్బను కొట్టారు ఆయన. తమిళనాడులో విజయ్ వన్ మ్యాన్ షో అంటూ అక్కడ రిజల్ట్స్ కనబడుతున్నాయి. 1 కాదు 2 కాదు ఏకంగా 100కు పైగా స్థానాలతో టీవీకే పార్టీ ముందుకు దూసుకెళ్తోంది. అయితే సినిమాలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న విజయ్ ఇప్పుడు తమిళనాడు ప్రజల మనల్ని కూడా గెలుచుకొని సీఎం కాబోతున్నట్టుగానే తెలుస్తోంది. ఒక ఎన్టీఆర్ ఎంజీఆర్ తరువాత విజయ్ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఇక తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది. రాజకీయ అనుభవం లేదు, అవినీతి అనుభవం లేదన్నటువంటి ఒక్క మాటతో సామాన్యులకు బాగా కనెక్ట్ అయ్యారు విజయ్. 30 ఏళ్ళుగా విజయ్ మక్కల్ ఇయక్కం చేసినటువంటి సేవ అంటే ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు స్ట్రాంగ్ గా క్యాడర్ కి బలంగా మారాయి. అయితే ఎన్నికల్లో విజయ్ కి జెన్జీ మహిళా ఓటర్లు కీలకంగా మారడం కనిపిస్తోంది. తమిళనాడు 1.22 అంటే సుమారుగా 1,20,00,000 మంది యువ ఓటర్లు లక్ష్యంగా ఆయన ప్రకటించినటువంటి నిరుద్యోగులకి నెలకు 4,000 రూపాయల వృత్తి కానివ్వండి, 5 లక్షల ఉద్యోగాల హామీ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా విజయ్కి కలిసి వచ్చిన అంశాలు విజయ్ని విజయ తీరాల వైపుగా నడిపిస్తూ ఉన్నాయి. ఇదే తరహాలో మహిళలను ఆకర్షించేలా ప్రత్యేకంగా ఆయన ప్రకటించిన పథకాలు కూడా ఉన్నాయి. విజయ్ విన్నింగ్ లో అవి కూడా భాగం కాబోతున్నట్టు కనిపిస్తోంది. తన మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారు విజయ్. ప్రతి మహిళకి నెలకు 2,000 రూపాయల 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం అని చెప్పుకొచ్చారు. ఒక పట్టు చీర ఇస్తానన్నారు. ఏడాదికి 6 ఫ్రీ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్స్ అంటూ కూడా అనౌన్స్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకి సుమారుగా 15,000 రూపాయల సాయం అన్నారు. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలతో హామీలు ఇచ్చారైనా. ఈ రకంగా మహిళా ఓటు బ్యాంకును తన వైపుగా మళ్లించుకున్నారు. ఇక రైతన్నలకు సంబంధించి కూడా వారిని సైతం ఆకట్టుకునేలా ఇచ్చినటువంటి హామీ కూడా విజయ్కి చాలా కలిసి వచ్చింది. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే 50% మాఫీ అంటూ రైతులకి తన వైపు తిప్పుకునేలా విజయ్ ప్రయత్నం చేశారు. ఇక విజయ్కి మైనార్టీ వర్గాల మద్దతు కూడా కలిసి వచ్చినట్టుగా ఉంది. అయితే విజయ్కి క్రిస్టియన్లు ముస్లిం ఓటు బ్యాంక్ కూడా భారీగానే నమోదైనట్టు తెలుస్తోంది. బీజేపీ చేసినటువంటి జోసెఫ్ విజయ్ కామెంట్స్ ని కూడా తనకు ఒక అనుకూలంగా బలంగా మార్చుకున్నారు విజయ్.
ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఎవరితో పొత్తు లేకుండా ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సత్తా చాటుతున్నారు. టికెట్ల కేటాయింపులోనూ కూడా ఆయన కొత్త ట్రెండ్ ని సెట్ చేశారు. రాజకీయ కుటుంబాలకు కాకుండా సామాన్యులకి అవకాశం కల్పించడం, అక్కడే విజయ్ గెలుపు మొదలైనట్టు కనిపించింది. తన కారు డ్రైవర్ కొడుకు కూడా ఆయన టికెట్ ఇచ్చారు. ఇక డాక్టర్లు, లాయర్లు, కార్యకర్తలు, వివిధ వర్గాలకు సంబంధించిన వారందరికీ కూడా ఆయన సర్వీస్ ఓరియంటెడ్ లో ఉన్న వారి టికెట్లు కల్పించే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఆయనకి ఇప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వచ్చింది. టీవీకే అంటే సామాన్యుల పార్టీ అన్న నినాదాన్ని ఆయన నిజం చేశారు. ఇక డిఎంకే కంచుకోట్లైనటువంటి పెరంబూర్, తిరుచి లాంటి ప్రాంతాల్లో పోటీ చేసి విజయ్ తన గట్స్ ఏంటో నిరూపించుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో విజయ్ ప్రభావం అంతగా ఉండదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ సునామీ సృష్టిస్తోంది అని చెప్పుకొచ్చింది. 98 నుంచి 120 స్థానాల్లో టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. ఇప్పుడు అదే నిజమవుతోంది. తమిళ రాజకీయాల్లో విజయ్ ఎలా స్టార్ట్ అయిందనేది దీని ద్వారా అర్థమవుతోంది. ఇకపోతే డ్రగ్స్ రహిత సమాజం, మహిళా భద్రత, సామాన్యుల అంశాల వంటి అంశాలతోనే ఈయన ముందుకు సాగారు, రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు అది మరో దశకు చేరుతోంది. స్టార్ హీరో హిట్ అయినటువంటి విజయ్ ఇప్పుడు లీడర్ గా కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. సో ఓవరాల్ గా విజయ్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఇట్స్ షాకింగ్ రిజల్ట్ అని చెప్పాలి. సెంచరీ దాటేసింది కూడా. ఇకపోతే స్ట్రాటజిస్టులు భారతదేశ రాజకీయాల్లో వీళ్ళది చాలా కీలక పాత్ర అయిపోయింది. ప్రతి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఈ స్ట్రాటజీలు చాలా కీలకంగా మారిపోయారు. అయితే మన ప్రముఖంగా వినిపించేటువంటి స్ట్రాటజిస్ట్ పేరు ప్రశాంత్ కిషోర్ ఓటమే విజయ్ గెలుపుకు పునాది పడింది. ఎలాగో తెలుసా? విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన విశ్లేషణ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఎదుర్కొన్న ఘోర పరాజయం విజయ్కు గెలుపు పాఠాలుగా ఎలా మారాయనేది ఒక చర్చ నడుస్తోంది. అయితే రాజకీయాల్లో వ్యూహకర్తగా, తిరుగులేని విజేతగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీ జన్ సురాజ్ విషయంలో మాత్రం బోల్తా పడ్డారు. 2025 బీహార్ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడమే కాకుండా మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. సరిగ్గా ఇదే పాయింట్ వద్ద నటుడు విజయ్ అప్రమత్తమయ్యారు. పీకే చేసినటువంటి తప్పులేంటి, వాటిని విజయ్ తన గెలుపు సూత్రాలుగా ఎలా మార్చుకున్నారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి ఆయన ప్రశాంత్ కిషోర్ అండ్ విజయ్ వీరిద్దరు కలయిక తర్వాత ఒక వీడియో సెన్సేషన్ అయింది. ఆ వీడియో ఏంటో చూద్దాం. There is so much of chatter in the name of MS Dhoni. He is the only Bihari who is more popular than me in Tamil Nadu. Dhoni is more popular in Tamil Nadu than Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore? So you see, so I have my own battle to win. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. So that is why I am here. ఇది ప్రశాంత్ కిషోర్ మాట్లాడింది. తమిళనాడులో చెన్నై సూపర్ కింగ్స్ టీంని విజయ తీరాల వైపు నడిపిస్తున్న ధోని ఎంత ఫేమస్ ఒక బిహారీగా నేను కూడా ఇప్పుడు ఆయనతో కంపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ సారి తమిళ
రాజకీయాల్లో టీవీకే గెలిచిన తర్వాత నా పేరు అలాగే వినిపడుతోంది, నేను కూడా అంత ఫేమస్ అవుతాను, పాపులర్ అవుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే తన పార్టీకి తానే సర్వస్వం అయిపోయాడు అప్పుడు బీహార్ ఎన్నికల్లో. అయితే ఓటర్లు ఆయనని యాక్సెప్ట్ చేయలేకపోయారు, గెలిస్తేనే కదా మమ్మల్ని పాలించేదన్నట్టుగా ఆయన సందేహాన్ని రేకెత్తించింది. ఈ తప్పును గుర్తించిన విజయ్ కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా స్వయంగా 2 నియోజకవర్గాలు పెరంబూర్ అండ్ తిరుచి ఈస్ట్, ఈ 2 నియోజకవర్గాల్లో పోటీకి దిగారు. తాను కూడా మీతో పాటే యుద్ధంలో ఉన్నాను అనేటువంటి సంకేతాన్ని కేడర్కి పంపించారు. పీకే రాజకీయాల్లో అద్భుతమైనటువంటి వ్యూహకర్త, కానీ కోచ్ ఎప్పుడు గ్రౌండ్లో ఆడి మ్యాచ్ను గెలిపించలేడు. ఒక పార్టీ గెలవాలంటే కెప్టెన్ కావాలి. విజయ్ తనకున్నటువంటి సినిమా ఇమేజ్ని కేవలం క్రేజ్గానే కాకుండా రాజకీయ బలంగా కూడా మార్చుకున్నారు. పీకే టీవీలో ఇంటర్వ్యూల్లో కనిపించి విశ్లేషణలు ఇస్తే విజయ్ నేరుగా ఎన్నికల క్షేత్రంలో నిలబడి ఓట్లను అడిగారు. ఇక బీహార్లో పీకే కేవలం అభివృద్ధి అనే మంత్రాన్ని జపించారు, కానీ అక్కడ బలంగా ఉన్నటువంటి కుల రాజకీయాలను తక్కువగా అంచనా వేశారు. ఫలితంగా సామాజిక సమీకరణలో ఆయన అక్కడ ఓడిపోయారు. తమిళనాడులో విజయ్ తన నియోజకవర్గాల ఎంపికలోనే చాకచక్యత ప్రదర్శించారు. మైనార్టీలు, దళితులు మరియు యువత ఓట్లను ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకోవడం ద్వారా సామాజిక సమతుల్యతను పాటించారు. ఇక ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ప్రచారంపై విపరీతంగా ఖర్చు చేశారు అప్పట్లో, కానీ బూత్ స్థాయిలో ఓట్లను వేయించేటువంటి కార్యకర్తలు లేక ఆయన ఓడిపోయారు. విజయ్కి దశాబ్దాలుగా ఉన్నటువంటి అభిమాన సంఘాలు ఇప్పుడు పార్టీ కార్యకర్తలుగా మారిపోయాయి. పీకే దగ్గర లేని శిక్షణ పొందినటువంటి సైన్యం విజయ్ దగ్గర ఉండడంతో ఆయనకు చాలా పెద్ద ప్లస్ అయింది పాయింట్. ఇక బీహార్లో పీకే చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి అసంతృప్తి నేతలను టిక్కెట్లు ఇచ్చారు. ఇది ఆయన పార్టీ ఆశయాలను నీరుగార్చింది. ఇక విజయ్ తన పార్టీలో గరిష్టంగా అంటే ఎక్కువ శాతంగా యువతకి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది. దీనివల్ల మార్పు కోరుకునేటువంటి ఓటర్ల విశ్వాసాన్ని ఆయన గెలుచుకోగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ ప్రయోగం ద్వారా ఏం చేయకూడదో నేర్పించారు. ఆ పాఠాలని విజయ్ వంట పట్టించుకున్నారు. పీకే పరాజయం ఇచ్చినటువంటి హెచ్చరికతోనే విజయ్ తన రాజకీయ అరంగేట్రం ఫ్లాప్ కాకుండా ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చుకోగలిగారు. అందుకే ఇప్పుడు రాజకీయ పండితులు అంటున్నారు విజయ్ ఈజ్ ద తలైవన్. నిజంగానే విజయ్ అనే వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి హిస్టరీని క్రియేట్ చేశారు. ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత ఆయన ఆ స్థాయిలోనే చరిత్రను నిలుస్తారని చెప్తున్నారు. సెంచరీ కొట్టారు విజయ్. సో ప్రెసెంట్ విజయ్ తమిళనాడు రాజకీయాలు అరంగేట్రం అద్భుతంగా జరిగింది. అదే స్థాయిలో ప్రభుత్వంలో కూడా రాబోతున్నారనే రకంగా సంకేతాలు కనబడుతున్నాయి. ఒకసారి విజయ్ సెలబ్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ మొదలైనట్టు కనబడుతోంది. విజయ్ టీవీకే పార్టీ ఇప్పటికే రిసార్ట్ బుక్ చేసిన విషయం తెలిసిందే. రిసార్ట్ లోకి చాలా మంది నేతలు చేరుకుంటున్నారు. అంతా కూడా సెలబ్రేషన్స్ కి సిద్ధమవుతూ ఉన్నారు. సో ఏదేం జరిగినా టీవీకే విజయ్ ఈ స్థాయిలో రాణించగలుగుతారు, ఇన్ని స్థానాల్లో గెలుస్తారు, ఇంత అద్భుతంగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. అయితే దాదాపుగా అన్ని సర్వే ఫలితాలు కూడా తారుమారైపోయాయి ఎక్సెప్ట్ యాక్సిస్ మై ఇండియా ఆన్ తమిళనాడు రిజల్ట్స్. యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి తమిళనాడు రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే ఇప్పుడు నిజం కాబోతున్నాయా అనే రకంగా ఉంది. సో ఇంద్రాశోభన్ గారు ఇంకా లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రైట్, ఇంద్రాశోభన్ గారు, టీవీకే విజయ్ తన గెలుపు మీరు ఇందాకన్నట్టుగా అన్ని పథకాలకు సంబంధించుకొని నేను విశ్లేషించే ప్రయత్నం చేశాను, వాటిని అనౌన్స్ చేశాను కూడా. సో ఏం చెప్పారు ఆయన, 8 గ్రాముల బంగారం అనడం కానీ లేకుంటే రకరకాలుగా. సో ఇదంతా అక్కడ నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉంటుందో చూడాలి. బట్ పబ్లిక్ మాత్రం నమ్మారు. డిఎంకే ప్రభుత్వాన్ని చూశారు, అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని చూశారు. రెండింటిని పక్కన పెట్టేసి టీవీకే విజయ్కి అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారంటే అక్కడ ఏ ఫ్యాక్టర్ అని కలిసి వచ్చింది అంటే మీరు దేంట్లో అంటే డిఎంకే ఆర్ కాంగ్రెస్ దేంట్లో ఫెయిల్ అయింది? ఇక్కడ తమిళ్లో సంబంధించినటువంటి దాంట్లో చాలా సంవత్సరాల నుంచి సాంప్రదాయ రాజకీయాలు నడుస్తున్నాయి వాళ్ళ దగ్గర. కానీ దానికి భిన్నంగా విజయ్ను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించదని చెప్పాల్సిన అవసరం ఉంది. సో యంగ్స్టర్స్ పిల్లలకి ఎప్పుడూ కూడా ఇప్పుడు పెరుగుతున్నటువంటి దానికి ఏదైతే అంతర్జాతీయ జాతీయ స్థాయిలో గ్లోబల్ గా మనం ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇంగ్లీష్ ప్రాముఖ్యత కూడా మనం ప్రేరేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఎక్కడ వాళ్ళ దగ్గర హిందీకి ఇంగ్లీష్ కి పెద్దగా లేదు, వాళ్ళ యొక్క తమిళ్కి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అన్నది అక్కడ యువతకి కొంత నష్టం అని వాళ్ళు గమనించినారు. సో దానిని విజయన్ గారు అట్రాక్ట్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్క నిమిషం, హ్యాపెనింగ్ రిజల్ట్స్ పైన బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. అక్కడ స్పష్టం చేయడం జరిగింది ఆ సేల్స్ మేనేజర్ కు. రైట్, ఒక్కసారి ఐ కంటిన్యూ అగైన్. బండి సంజయ్ మాట్లాడుతున్న మళ్ళీ వెళ్దాం ఒకసారి. ఇంద్రశోభన్ గారు కంటిన్యూ ప్లీజ్.
బయట టీవీకే సెంచరీ దాటేసింది. టీవీకే సెంచరీ దాటడంతో ఆల్రెడీ టీవీకే పార్టీలో పార్టీ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఎక్కడైతే రిసార్ట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ రిసార్ట్కి చాలా మంది చేరుతూ ఉన్నారు. రిసార్ట్లోకి వరుసగా లీడ్స్లో ఉన్నవారు కానీ దాదాపు గెలిచిన వారంతా కూడా చేరుతూ ఉన్నారు. సో ఇప్పటివరకు 100 సీట్స్ అఫీషియల్గా టీవీకే పార్టీ లీడ్లో ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అనౌన్స్ చేసింది. 100+ సీట్స్లో టీవీకే విజయ్ అండ్ అన్నాడీఎంకే 53 ప్లేసెస్లో లీడ్లో కొనసాగుతోంది. అండ్ డిఎంకే 73 ప్లేసెస్, అన్నాడీఎంకే 73 ప్లేసెస్ అండ్ డిఎంకే 57. కమింగ్ బ్యాక్ టు వెస్ట్ బెంగాల్ చూస్తే తృణమూల్ కాంగ్రెస్ 122 అండ్ బీజేపీ 146. ఇక్కడ కూడా ఫస్ట్లీ ఒక 1-2 hours వరకు నెక్ టు నెక్ ఫైట్ కనిపించిన ఇప్పుడు మాత్రం సిచ్యువేషన్ తారుమారైపోయింది. సో అందుకోలేనంత దూరంలో బీజేపీ వెస్ట్ బెంగాల్లో కూడా దూసుకెళ్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ఆల్రెడీ అన్ని రకాలు కూడా ప్యాకప్ అయిపోయింది. సో దీది ప్రభుత్వాన్ని కోల్పోతుందనేటువంటి విధంగా దాదాపుగా డిక్లేర్ అయినట్టుగానే భావించాలి. కమింగ్ బ్యాక్ టు ఇటు అస్సాం చూస్తున్నాం. అస్సాంకి సంబంధించిన రిజల్ట్స్ లో కూడా పుదుచ్చేరిలో చూస్తున్నాం. ఓవరాల్ గా 16+ సీట్స్ లో బీజేపీ లీడ్ లో ఉంది. 6 స్థానాల్లో కాంగ్రెస్ అండ్ 1 మాత్రమే అక్కడ ఇండిపెండెంట్ కొనసాగుతున్నారు. అస్సాంలో దాదాపుగా ఇప్పుడు అస్సాంలో ఇక బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసిందని కూడా అనుకోవచ్చు. బికాజ్ పెద్దగా పోటీ కూడా ఏం లేదు అక్కడ. కేరళలో కూడా దాదాపుగా యూడీఎఫ్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. అక్కడ ఆల్రెడీ ఫైటింగ్ మొదలైంది కాంగ్రెస్ లో. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేయాలని ఒకరు, సతీష్ అని ఒకరు, సురేంద్రన్ ఒకరు, ఆల్రెడీ ఆ ఫైట్ నడుస్తోంది. క్యాంప్ రాజకీయాలు కూడా మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిని ఖరారు చేయడం కోసం ఎవరా అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళకి కుమ్ములాట కూడా మొదలైపోయింది. కేరళలో యూడీఎఫ్ గ్యారంటీ, అస్సాంలో బీజేపీ గ్యారంటీ, ఇటు పుదుచ్చేరిలో కూడా బీజేపీ గ్యారంటీ. ఇక్కడ తమిళనాడులో టీవీకే కూడా దాదాపు కన్ఫర్మ్, బట్ ఎట్ టు బి అనౌన్స్డ్, అది ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. టీవీకే 100+ మెజారిటీ కొనసాగిస్తోంది. అన్నాడీఎంకే 73 అండ్ డిఎంకే 57. రైట్, ఒక్కసారి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రజెంట్ రిజల్ట్స్ పైన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. టైం ఇవ్వాలి, నిజంగా టైం ఇచ్చి ఒక డేట్ పెట్టి ఈ టైం వరకు అరెస్ట్ చేయకుంటే అప్పుడు మనం దాన్ని విమర్శలు చేస్తే మంచి ఆలోచన ఉంటుంది. దాన్ని ఇలా ఈ బీఆర్ఎస్ లో మాటలు చూసినాక మా ఇంటికి దూరం వాడికి తెలుసా హోమ్ మినిస్టర్ ఇల్లు ఇక్కడ, హోమ్ మినిస్టర్ పక్కనే జ్యువెలరీ ఉందని చెప్పి తెలుసా అనుకోమన్నా. మరి ఎమ్మెల్యే కూడా దగ్గరనే, ఎమ్మెల్యే ఇంటి ముందు వచ్చారు. ఇక పక్కపంటే జడ్జి కోర్టు ఉన్నది, ఎమ్మెల్యే ఇంటి రైట్. సో ప్రజెంట్ రిజల్ట్స్ పై కూడా ఆయన మాట్లాడుతున్నారు. నా జరిగినటువంటి కరీంనగర్ ఒక జ్యువెలరీ షాప్లో ఘటన పైన ఆయన మాట్లాడుతూ కంటిన్యూషన్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడారు ఆయన. సో బీజేపీ అద్భుతంగా దూసుకెళ్తోంది. బీజేపీయే దాదాపుగా ఇటు తమిళనాడులో కానీ లేకపోతే నైతికంగా విజయం మాదే అంటున్నారు. ఎందుకంటే కేరళలో కమ్యూనిస్టులను కొల్లగొట్టాం కాబట్టి కమ్యూనిస్ట్ అనేటువంటి పదం లేకుండా పోయింది. కమ్యూనిస్ట్ అనేటువంటి ఏకైక రాష్ట్రం కేరళ. సో అక్కడ